శుభోదయం. గుడ్ మార్నింగ్. దేవుని ప్రియులందరికీ ఉదయకాల శుభాలు. మీరందరూ బాగున్నారు గదా! ఈ ఉదయకాలం మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయమునకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీరందరూ బాగున్నారని తలస్తున్నాను. ప్రియులారా, మొంతా తుఫాను ప్రభావం అనేక ప్రాంతాలని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంచుతుంది. మనమందరం కూడా వారి క్షేమం కొరకై ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన ప్రజల యొక్క క్షేమం మన క్షేమంగా భావించి వారందరి కొరకై మనం తప్పక ప్రతిదినం మొరపెడుతున్నాం. ప్రభు అందరికీ క్షేమకరమైన పరిస్థితులు కలిగించునుగాక. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. అక్కడ ఇలా రాయబడి ఉంది. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చెయ్యక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరిచి నేనిచ్చు దానిని భుజించుము అనెను. దేవుడిచ్చేది దేవుని వాక్యం. ఇక్కడ మనం ఎలాగైతే ఆహారం భుజిస్తున్నామో దైవజనుడితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేనిచ్చు దానిని నువ్వు భుజించు అని చెప్తున్నాడు. అంటే దేవుని వాక్యమును మనం భుజించవలసిన వారమై ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం కూడా ఇలా రాయబడింది. నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఆయనకి ఎలాగుందంటేనంటండి, తేనె వలె మధురంగా ఉందంట. తేనె వలె మధురంగా ఉంది. ఈరోజున దేవుని వాక్యమును ఆ రీతిగా భావించేవాళ్ళు మనలో ఉన్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. తేనె వలె మధురముగా ఉంది నాకు ఆయన వాక్యం అంటున్నాడు. దాన్ని భుజించుటకు ఇష్టపడాలి. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఇర్మియా గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం మనకి చెప్తున్న మాట ఏంటంటే, పిల్లరా ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం మరి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం కూడా ఇలా రాయబడింది. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నీ నోట నా మాట ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే యెషయా గ్రంథంలో కూడా మనము కొన్ని విషయాలు మనం చూడొచ్చు. చూడండి, యెషయా గ్రంథంలో 6వ అధ్యాయము 6, 7 వచనాలు కూడా ఇలా రాయబడి ఉన్నాయి. అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠం ముందు నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటిని దాన్ని తగిలించాను. అంటే నోటికి వాక్యాన్ని ఇస్తున్నాడు. 7వ వచనం కూడా చూడండి. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఎప్పుడైతే మన నోట ఉంటుందో మన పాపం ఏమవుతుందంటే ప్రాయశ్చిత్తం అవుతుంది. మన దోషములు తొలగిపోతాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని వాక్యమును మనం భుజించవలసిన వారమై ఉన్నాం అని బహు స్పష్టంగా మనకి అర్థమవుతుంది. దేవుని సన్నిధి, దేవుడు మనకి ఎప్పుడైతే దొరుకుతాడో భక్తుడు కూడా ఏం చెప్పాడంటే 64వ కీర్తన 63వ కీర్తన అండి. 63వ కీర్తన 5వ వచనం ఏం చెప్పిందంటే, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తిపడుచున్నది. అంటే నీ వాక్యం నాకు తేనె వలె ఉంది. అంతేకాదు, నీవు నాకు దర్శనమిస్తే, నీవు నా చెంతకొస్తే, నీ యొక్క విషయాలు దేవా నాకు తెలుస్తుంటే 63వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటే 5వ వచనం దగ్గరికి వచ్చినట్టుగా అంటాడు, క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానం చేయుచున్నది అంటాడు. అంటే ఏమండి, ఉత్సహించు పెదవులు ఎప్పుడైతే క్రొవ్వు మెదడును మనం తింటామో, మనకిష్టమైన డెలిషియస్ డిష్ మనం ఎప్పుడైతే తింటామో ఎమ్మటే నోట్లో నుంచి కూడా స్తుతులు స్తోత్రాలు వస్తుంటాయి, సంతోషకరమైన మాటలు వస్తుంటాయి. అలాగే దేవుని వాక్యం ఎప్పుడైతే మన నోట పడిందో మన పెదవులు అలా దేవుడిని స్తుతించేవిగా ఉంటాయని ఈ వాక్యం మనకు స్పష్టంగా చెబుతున్నది. కనుక చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనం తినొచ్చేమో కానీ అన్నిట్లికంటే మనకి తీపిగా
ఒక రుచికరమైన డెలిషియస్ డిష్‌గా ఏదుంటదంటే దేవుని వాక్యమే అని నాకు అర్థమైంది. అది ఇర్మియా గ్రంథంలో చూసాం, యెహెజ్కేలు గ్రంథంలో చూసాం, యెషయా గ్రంథంలో చూసాం. ఈ పెద్ద ప్రవక్తలందరూ కూడా వాక్యమును భుజించిన వారుగున్నారు. దేవునికి స్తోత్రం. కనుక మనం వాక్యమును భుజించే వారిగుండాలి. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని ఈ ఉదయకాలం నింపినందుకే దేవునికి వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీవు నన్ను నీ వాక్యముతో నింపండి. వాక్యమును తినే, భుజించే భాగ్యం నాకు దయచేయండి. వాక్యము చేత నా యొక్క కడుపుని నేను నింపుకునేవాడిగా, నా తలంపులు నింపుకునేవాడిగా, నరనరాలు నీ వాక్యముతో నింపబడినట్లు సహాయం దయచేయండి. వాక్యము కొరకే బ్రతకడానికి, వాక్యమే ప్రతిదినం పట్టుకోవడానికి సహాయం చేయండి. మమ్మల్ని మీ ఆత్మతో నింపండి. మా దేశ నాయకులు, రాష్ట్రం, ప్రభుత్వం, పాండి మాటను దీవించి బలహీనలు బాగు చేసి వ్యాధులు స్వస్థపరచండి. మేము మా జీవితం మారుస్తాను మీకు ఇవ్వడానికి వాక్యం, ప్రార్థన, పరిశుద్ధ ప్రేమ కలిగి జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థన అంగీకరించి ప్రతిఫలం క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి చేరిన మనకు, మన కుటుంబాలకు ఆ గొప్ప దేవుని కృప సదా తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. తిరిగి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ గొప్ప దేవుని కృప మనందరికీ తోడే నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.